directive principles of state policy, DPSPs. So DPSPs deals with part 4 of the constitution. So part 4 of the constitution, articles వచ్చేసి 36 to articles 36 to 51. సో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డీలింగ్ విత్ డిపిఎస్పిస్. తెలుగులో అయితే ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు, ఎస్. సో ఆదేశిక సూత్రాలు అంటున్నాం కదా, ఎవరికి ఆదేశం ఇస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. సో దిస్ ఈస్, ఇవి స్టేట్కి అంటే గవర్నమెంట్కి చెప్తున్నాయి. గవర్నమెంట్ చేయవలసిన పనులని చెప్తున్నదే డిపిఎస్పిస్ అనమాట, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో స్టేట్ ఏమేం చేయాలి ప్రజల వెల్ఫేర్ కోసం, వెల్నెస్ కోసం అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఎయిమ్డ్ అట్ అచీవ్ ద వెల్ఫేర్ స్టేట్. సో ఇవి ఎందుకంటే ఎయిమ్డ్ టు అచీవ్ వెల్ఫేర్ స్టేట్. సో వెల్ఫేర్ స్టేట్ అనేది అచీవ్ చేయడానికి, ఎయిమ్ టు అచీవ్ వెల్ఫేర్ స్టేట్ ఫండమెంటల్ డిపిఎస్పిస్. సో ఇప్పటి నుంచి డిపిఎస్పిస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. సో వెల్ఫేర్ స్టేట్ అంటే మంచి జనరంజక పాలన, అందరు ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించడం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆదేశిక సూత్రాలు అనేది స్టేట్కి ఇవ్వడం జరిగింది. స్టేట్ అంటే రాజ్యం, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్కి చెప్పడం జరిగిందనమాట. సో వెల్ఫేర్ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఎట్లా సోషల్లీ ఎకనామికల్. సో సోషల్ జస్టిస్ ఉండాలి, ఎకనామిక్ జస్టిస్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. సో స్టేట్ ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ జస్టిస్ కల్పించాలి. ఎవరికి? టు ఆల్ సిటిజన్స్. సో అందరు సిటిజన్స్ అందరికీ స్టేట్ పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ కల్పించాలి అని ఎవరు చెప్తున్నారు? డిపిఎస్పిస్. సో ఇది అడాప్టెడ్ ఫ్రమ్, సో ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నామంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్. సో ఐరిష్ కాన్స్టిట్యూషన్. సో ఐరిష్ వాళ్ళు మళ్ళీ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారంటే ఐరిష్ అడాప్టెడ్ దిస్ ఫ్రమ్ స్పానిష్. ఎస్, మనం వాళ్ళ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు స్పానిష్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది డిపిఎస్పిస్. స్టేట్ కీప్ దిస్ ప్రిన్సిపల్స్ ఇన్ మైండ్ వైల్ మేకింగ్ laws and policies. So state keep DPSPs in mind. So fundamental directive principles of state policies ni mind lo పెట్టుకొని while making policies అండ్ లాస్. సో లాస్, పాలసీస్ చేసేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకొని చేయాలన్నమాట. ఎవరు? స్టేట్. ఎస్. సో దీస్ ఆర్ నాన్ జస్టిసబుల్. దే ఆర్ నాట్ క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. నాన్ జస్టిసబుల్. బట్ whereas fundamental rights are justiciable, and those are negative sanctions, but these are positive sanctions to the state. అవి నెగిటివ్ శాంక్షన్స్, దీస్ ఆర్ ద పాజిటివ్ శాంక్షన్స్ టు ది స్టేట్. ఇవి డిపిఎస్పిస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నెక్స్ట్, సో ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఉంది కదా.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. See, most of the provisions of Indian Constitution has taken from 1935 Act only. So, దీంట్లో ఏమంటారు అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. So, this is in this instrument. So, instrument of ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇది వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చేసి వైస్రాయ్ ఇంకా గవర్నర్ జనరల్కి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో వేరాజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వచ్చేసరికి, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి డిపిఎస్పీస్ అని చెప్పేసి ఎవరికి ఇవ్వడం జరిగింది, ఇది స్టేట్కి చెప్పడం జరిగింది. సో చూడండి డిఫరెన్స్. సో అక్కడేమో వైస్రాయ్ ఇంకా గవర్నర్ జనరల్కి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వీటిని డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశిక సూత్రాలు అని చెప్పేసి స్టేట్కి ఇవ్వడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ విల్ సీ వన్ బై వన్ ఆర్టికల్. సో యాజ్ యూజువల్ ఆర్టికల్ 36. సో ఆర్టికల్ 36 వచ్చేసి డిఫైన్స్ స్టేట్. డిఫైన్స్ స్టేట్ అంటే రాజ్యం అంటే ఏందో చెప్తుంది అనమాట. రాజ్యం డెఫినేషన్. సో రాజ్యం అంటే ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఆర్టికల్ 12. సో ఆర్టికల్ 12లో ఆల్రెడీ మనం రాజ్యంలో ఏమేమి ఇంక్లూడ్ అయితే చూసుకున్నాం కదా. సో ఆర్టికల్ 36 అండ్ 12 సేమ్. సో ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఫండమెంటల్ రైట్స్లో 12లో స్టేట్ గవర్నమెంట్లో స్టేట్ అంటే ఏంటి, సెంట్రల్ అండ్ యూనియన్ గవర్నమెంట్లో స్టేట్ అంటే ఏంటో మనం ఇక్కడ చూసుకున్నాం. స్టేట్లో ఎవరెవరు వస్తారో మనం ఇక్కడ చూసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఎస్. సో ఆర్టికల్ 36 ఈజ్ సేమ్ యాజ్ ఆర్టికల్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఆర్టికల్ 37 నుంచి చూద్దాం మనం. ఆర్టికల్ 37 ఏం చెప్తుందో చూద్దాం. ఎస్, ఆర్టికల్ 37 ఈజ్ సేయింగ్ దట్ it deals with the nature of DPSP. Nature of DPSPs. సో ఆదేశిక సూత్రాల యొక్క నేచర్. సో నేచర్ చెప్తుంది. ఆదేశిక సూత్రాల నేచర్ ఏంటి? నాన్ జస్టిషియబుల్. నాన్ జస్టిషియబుల్ అంటే న్యాయ సమీక్ష ఉండదన్నమాట. సో ఇది దాని నేచర్. అండ్ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్. సో ఇదొక నేచర్. అండ్ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్. సో పరిపాలనలో ఇవి ముఖ్యమైనవి అన్నమాట. సో పరిపాలన సాగించేటప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్. సో దిస్ ఈజ్ వన్ నేచర్. So the country shall, so while making the policies, so country shall include this in fundamental. So these are fundamental. Yes. So this is article 37. Next article 38. So article 38 1 38 2 ఉంది. సో article 38 1 కదా ఏం చెప్తుందంటే సోషల్ ఆర్డర్, సోషల్ ఆర్డర్ అండ్ సోషల్ జస్టిస్. సామాజిక న్యాయం. సామాజిక న్యాయం, సోషల్ ఆర్డర్, సోషల్ జస్టిస్. సో పొలిటికల్ అన్నీ మొత్తం జస్టిస్. సో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ టు సిటిజన్స్. సో సిటిజన్స్కి ఆర్థిక, సామాజిక అండ్ రాజకీయ న్యాయం అనేది జరిగేటట్టు చూడాలి. ఎవరు చూడాలి అంటే
రాజ్యం ఇది ఎంతసేపు ఆదేశిక సూత్రాలు, ఆదేశం మాత్రమే ఇస్తుంది, కంపల్సరీ అని చెప్పదు. మీరు ఇలా చేస్తే బాగుంటుంది, వెల్ఫేర్ స్టేట్ అచీవ్ అవుతుంది, అందరు ప్రజలు సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఆదేశాలు మాత్రమే ఇస్తుంది. ఎస్ అంతే. సో ఇది 38(1). నెక్స్ట్ 38లో 2 కూడా ఉందన్నమాట. సో 38(2) ఏం చెప్తుందో చూద్దాం. 38(2) ఈస్ యాడెడ్. సో ముందు నుంచి లేదు, ఇది యాడెడ్ బై 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. సో దీని ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఇదేం చెప్తుందంటే స్ట్రైవ్ టు రెడ్యూస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, టు రెడ్యూస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఇన్కమ్కి సంబంధించిన ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడానికి స్టేట్ ట్రై చేయాలి. అంటే వాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. సో లేని వాళ్ళని కూడా ఉన్న వాళ్ళతో సమానంగా తీసుకెళ్ళడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, సో వాళ్ళ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడానికి ఇచ్చేయాలి. ఇంకా టేక్ స్టెప్స్ టు ఎలిమినేట్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఆపర్చునిటీస్, టేక్ స్టెప్స్ టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఆపర్చునిటీస్. సో జాబ్కి కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆపర్చునిటీస్ కానీ, సో ఈ అన్నిటిలో ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడానికి స్టేట్ అనేది కృషి చేయాలి. స్టేటస్ ఓకే. అండ్ సో గ్రూప్ ఆఫ్, నాట్ ఓన్లీ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో సమూహాల మధ్య, పీపుల్స్ మధ్యలో అంటే వ్యత్యాసాలు, ఇన్ఈక్వాలిటీస్ అంటే వ్యత్యాసం. వ్యత్యాసాలని తగ్గించడానికి, డిక్రీజ్ చేయడానికి కృషి చేయాలన్నమాట స్టేట్. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, ఆపర్చునిటీలో ఇన్ఈక్వాలిటీస్ కానీ, గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య కానీ, లేకపోతే ఇండివిజువల్స్ మధ్య ఉన్న ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, ఇన్కమ్కి సంబంధించి కానీ, ఆపర్చునిటీకి సంబంధించి కానీ, స్టేటస్కి సంబంధించి కానీ. సో ఈ గొప్ప భేదం అని, నువ్వు స్టేటస్, నీది హై స్టేటస్, నీది నువ్వు మిడిల్ ఇన్కమ్ స్టేటస్, ఇట్లాంటివన్నిటిని రెడ్యూస్ చేయడానికి స్టేట్ అనేది కృషి చేయాలి. ఓకే. అండ్ డిఫరెంట్ రీజియన్స్ అండ్ ఎంగేజ్ ఇన్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్, డిఫరెంట్ రీజియన్స్. సో డిఫరెంట్ రీజియన్స్ అండ్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్. సో వేరే వేరే ప్రాంతాలకు సంబంధించి వేరే వేరే దాంట్లో వృత్తులలో ఉంటారు కదా. సో వాళ్ళ మధ్యలో కూడా ఇన్ఈక్వాలిటీస్. ఒకరేమో పెద్ద హై లెవెల్ బిజినెస్ చేస్తుంటారు, ఒకరేమో నార్మల్ వాళ్ళ ట్రెడిషనల్ బిజినెసెస్ చేసుకుంటారు కదా. సో వీళ్ళందరి మధ్యలో ఇన్ఈక్వాలిటీస్ని వ్యత్యాసం అనేది తగ్గించడానికి ఎవరు కృషి చేయాలి? స్టేట్ అని చెప్పి, రాజ్యం కృషి చేయాలని చెప్పేసి మనకి 38(2) చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 39 ఏం చెప్తుందో చూస్తాం. ఎస్, ఆర్టికల్ 39 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డీలింగ్ విత్. సో ఆర్టికల్ 39లో కూడా ప్రావిజన్ ఏ, ప్రావిజన్ బి ఉన్నాయి అన్నమాట. ఎస్, వీ హ్యావ్ ప్రావిజన్ ఏ. సో ప్రావిజన్ ఏం చెప్తుందో చూద్దాం. ఇట్ డీల్స్ విత్ ప్రొవైడ్ అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, ప్రొవైడ్ adequate means of livelihood to men and women. సో వాళ్ళకు మెన్ ఇంకా ఉమెన్కి అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ అంటే వాళ్ళకి వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ జీవనాధారం. ఎస్, లైవ్లీహుడ్ అంటే జీవనాధారం. ఎస్, సో వాళ్ళ జీవనాధారం వాళ్ళకు కల్పించాలి. ఎవరికి? మెన్ కానీ విమెన్ కానీ. సో జీవనాధారం అంటే ఏంది? వాళ్ళకు డే టు డే లైఫ్లో వాళ్ళకి ఫుడ్ కానీ ఏది కానీ ఎట్లా వస్తుంది? వాళ్ళు చేసే పని వల్ల వస్తుంది. ఆ పనికి వేజెస్ వస్తే ఆ వేజెస్ నుంచే వాళ్ళు లైవ్లీహుడ్ అనేది సాగుతుంది. సో వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడానికి స్టేట్ కృషి చేయాలి.
సో వాళ్ళకి పని కల్పించాలి. సో దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ వస్తే వాళ్ళు వాళ్ళ ఇన్కమ్తో బ్రతుకుతారనమాట. సో ఆర్టికల్ 39B ఏం చెప్తుంది చూద్దాం. సో ఆర్టికల్ 39B ఈస్ టెల్లింగ్ దట్ స్ట్రైవ్ టు సెక్యూర్ ఆల్ సిటిజన్స్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్. సో ఓనర్షిప్ అండ్ కంట్రోల్ on material resources. So ownership and control on material resources to all citizens. So అందరు సిటిజన్స్కి మెటీరియల్ రిసోర్సెస్ మీద ఓనర్షిప్ ఇంకా కంట్రోల్ని కల్పించాలి. అంటే అందరికీ ల్యాండ్ ఉండాలి. సో ఇక్కడ ఏం వస్తుందంటే అబాలిషన్ ఆఫ్ జమీందారీ జాగీర్దారీ, అబాలిషన్ ఆఫ్ జమీందార్స్ జాగీర్దార్స్. సో అంటే అందరికీ భూమి ఉండాలి, అందరికీ ఫుడ్ సెక్యూరిటీ ఉండాలి. ఎస్. సో కమాడిటీస్, సో కామన్ హుడ్ ఇన్ ద సొసైటీ. సో కామన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్. సో మెటీరియల్ రిసోర్సెస్ అంటే ల్యాండ్ కానీ, సో ప్రతిదీ వాటర్ కానీ ప్రతిదీ కామన్గా అందరికీ పంచుకునేది. సో ఈ జమీందారీ జాగీర్దారీ ఉంటే ఏమవుతుంది, ఒక్కరి దగ్గరనే అక్యుములేట్ అయి ఉంటుంది ల్యాండ్ మొత్తం. సో మిగతా పేదవాళ్ళందరూ ఏం చేసుకుంటారు, వాళ్ళ లైవ్లీహుడ్ ఎట్లా, సో దాని అందరినీ రెడ్యూస్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఓనర్షిప్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి మెటీరియల్ రిసోర్స్ మీద. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఉంటాయి కదా, సో వీటన్నిటి మీద అందరికీ యాక్సెస్ ఉండాలి, కంట్రోల్ ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 39B చెప్తుంది. ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ 39C కూడా ఉంది. ఎస్. 39C ఏం చెప్తుందో చూద్దాం. సో ఆర్టికల్ 39C ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డీలింగ్ విత్. సో ఇవన్నీ చెప్తూ వెళ్తుంటుంది, మనం జస్ట్ గుర్తుపెట్టుకోవాలి అంతే. సో స్టేట్ చేయాల్సిన పనులు, స్టేట్ వెల్ఫేర్ కోసం, వెల్ఫేర్ స్టేట్ని అచీవ్ చేయడానికి ఏ ఏ పనులు చేయాలని చెప్పేసి చెప్తూ వెళ్తుందన్నమాట. ఎస్. సో దేంట్లో ఏం చెప్పారు అనేది ఇంపార్టెంట్. 39Cలో ప్రివెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. సో ప్రివెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ఫ్యూ పీపుల్, హ్యాండ్స్. చూడండి, అసలు నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్స్ ఆదేశిక సూత్రాలు అన్నీ పాటిస్తూ లాస్ని చేస్తే అసలు ఏ గొడవలు ఉండవు, అన్ని వెల్ఫేర్ స్టేట్ అయిపోతుంది. చూడండి ఎంత మంచి మాట అయిపోయిందంటే ప్రివెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ఫ్యూ పీపుల్ హ్యాండ్స్. కొంతమందే, సో కొంతమంది దగ్గరనే మొత్తం మనీ అంతా అక్యుములేట్ అయి ఉంటుందన్నమాట. సో చూడండి, ఇండియాలో కోటీశ్వర్లు ఉన్నారు, ఫోర్బ్స్ జాబితాలో కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అట్ ద రేట్ సేమ్ టైం పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గిస్తేనే ఇది అనేది ఉంటుంది. సో స్టేట్ ఈ కాన్సెప్ట్, సో ఒక్కరి దగ్గరనే వెల్త్ అంతా ఇది చేసేదానికి రెడ్యూస్ చేయాలి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ట్యాక్స్ స్లాబ్స్. సో ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి కదా, అంటే ఇన్కమ్ని బట్టి ట్యాక్స్ వసూలు చేస్తారు కదా. సో అట్లా పర్సనల్ ట్యాక్స్ వేసేటప్పుడు వాళ్ళకి వచ్చే జీతాన్ని బట్టి వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తారు కదా. సో అంటే హై వెల్త్ అంటే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంటే ఎక్కువ స్లాబ్, తక్కువ ఇన్కమ్ వస్తుంటే తక్కువ స్లాబ్. సో అట్లా కొన్ని చూసుకొని ఇన్ఈక్వాలిటీస్ని అనేది తగ్గించాలన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 39D ఏం చెప్తుంది చూద్దాం. సో ఒక్కరి చేతిలోనే సంపద అంతా ఇది కాకుండా చూసుకోవాలి, సో అందరికీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండాలి అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ 39D ఏం చెప్తుంటే ఈక్వల్ పే టు ఈక్వల్ వేజెస్. సో ఈక్వల్ పే టు ఈక్వల్ వర్క్. సో పనికి సమానమైన వేతనం ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. సో ఆడవాళ్ళకి తక్కువ, మగవాళ్ళకి ఎక్కువ అని కాకుండా సో అందరు ఒకే రకమైన వర్క్ చేస్తారు కాబట్టి ఈక్వల్ పే టు ఈక్వల్ వర్క్ అని చెప్పేసి 39D చెప్తుంది. నెక్స్ట్ 39E కూడా ఉంది.
సో 39E ఏం చెప్తుందంటే ఇంప్రూవ్ ఫెసిలిటీస్ వర్క్. సో ఇంప్రూవ్ ఫెసిలిటీస్ సో వర్కర్స్ చిల్డ్రన్స్ ఆఫ్ improve facilities in workplaces to children of tender ages. సో టెండర్ ఏజెస్లో ఉన్న చిల్డ్రన్ ఉన్న పిల్లలు, సో వర్క్ ప్లేసెస్లో ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయాలి. షుడ్ నాట్ బీ ఎక్స్ప్లాయిటెడ్. సో వాళ్ళని ఎకనామిక్గా ఎక్స్ప్లాయిట్ చేయొద్దు. should not be exploited in economic basis. సో ఎక్స్ప్లాయిటేషన్ ఉండొద్దు అనమాట. సో ఎకనామిక్ బేసిస్లో ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా షుడ్ నాట్. సో వాళ్ళకి వర్క్ ప్లేసెస్లో ఫెసిలిటీస్ని పెంచాలి. సో పెంచడానికి కూడా ఎవరు కృషి చేయాలి? రాజ్యం. నెక్స్ట్ ఆర్టికల్ 39F. సో ఇది ముందు లేదు, యాడ్ చేయడం జరిగింది. సో యాడింగ్ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టే కదా. సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఎస్. సో దీని ద్వారా యాడ్ చేయడం జరిగింది. సో ఇదేం చెప్తుందంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. సో చిల్డ్రన్కి సంబంధించి వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి స్టేట్ అనేది చెప్తుంది. అంటే చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎడ్యుకేషన్, హెల్త్, వాళ్ళకి ఆడుకోవడానికి ప్లేసెస్ కానీ, సో వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ మీద వాళ్ళకి నాలెడ్జ్ అక్యుములేట్ చేయడానికి, సో ప్రతి దాని మీద స్టేట్ అనేది కృషి చేయాలి అని చెప్పేసి, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్కి కృషి చేయాలని చెప్పేసి 39F చెప్తుంది. దిస్ ఈజ్ యాడెడ్ బై 42nd CAA 1976. సో ఇది ABCD కదా. మళ్ళీ 39 క్యాపిటల్ A కూడా ఉంది. ఎస్, వన్ మోర్ ప్రొవిజన్ వీ హ్యావ్ 39 క్యాపిటల్ A. సో దిస్ ఈజ్ ఆల్సో యాడెడ్ బై సేమ్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారానే యాడ్ చేయడం జరిగింది 39A ఆల్సో. సో ఇదేం చెప్తుందంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. సో ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. సో ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పోర్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆర్టికల్ 39 క్యాపిటల్ A చాలా ఇంపార్టెంట్. ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, సమన్యాయం. ఇంకా ఫ్రీ లీగల్ ఎయిడ్. సో ఫ్రీ పోర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పోర్ పీపుల్కి ఫ్రీగా లీగల్ ఎయిడ్ని కల్పించడానికి కృషి చేయాలి. అంటే వాళ్ళకి లీగల్ ప్రొసీడింగ్స్ కోసము లాయర్స్కి ఫీ పే చేయాలి కదా. సో మనకి ఏదైనా ఇష్యూ వస్తే లాయర్స్కి ఫీ పే చేస్తేనే మన పర్టికులర్ కేస్ని వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది. మనకి ఫీ పే చేయడానికి డబ్బులు లేకపోతే మనం క్వశ్చన్ చేయలేం. సో అందుకనే స్టేటే ఫ్రీ ఎయిడ్ కల్పించాలి. సో పీపుల్కి, పోర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫ్రీగా లాయర్స్ని అపాయింట్ చేసి వాళ్ళకి సమన్యాయం అనేది జరిగేటట్టు చూడాలి. సో చాలా ఇంపార్టెంట్ ఇది 39A. సో ఇది దిస్ ఎండ్స్ విత్ 39 ఆర్టికల్ ఆఫ్ ది DPSPs. నెక్స్ట్ 40. సో ఆర్టికల్ 40 ఏం చెప్తుందో చూద్దాం. సో ఆర్టికల్ 40 కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్, గ్రామ పంచాయతీ. ఎస్, గ్రామ పంచాయతీలని
ఏర్పాటు చేసే ఇది పంచాయత్, గ్రామ పంచాయతీ ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్ అన్నమాట. సో ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ ఆర్టికల్ 40 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో రిక్వైర్డ్స్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ టు స్ట్రెంత్ ద విలేజ్ పంచాయత్స్. సో వీళ్ళకి పవర్స్ ఇంకా ఫంక్షన్స్ ఇవ్వాలి, పవర్స్ అండ్ ఆల్సో ఫంక్షన్స్ టు ఇంప్రూవ్. సో వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి పవర్స్ ఇంకా ఫంక్షన్స్ని కల్పించాలి. ఎవరు కల్పించాలి? రాజ్యం. ఎస్. సో ఎందుకంటే దీస్ ఆర్ ద గ్రాస్ రూట్ లెవెల్, చాలా ఇంపార్టెంట్ ఇది, గ్రాస్ రూట్ లెవెల్. సో గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్, డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్. సో గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి అంటే గ్రామ పంచాయతీలు. సో అక్కడి నుంచే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎవరు చెప్పారంటే మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ ఏమన్నారంటే గ్రామ స్వరాజ్యమే. సో గ్రామ స్వరాజ్యం చాలా ఇంపార్టెంట్, అవే బేసిక్. సో మనకి ప్రజాస్వామ్యానికి బేసిక్ పునాదులు గ్రామాల నుంచే వస్తుంది. సో దీస్ ఆర్ ద గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి. సో వాళ్ళని పవర్ఫుల్ చేయడానికి రాజ్యం కృషి చేయాలని చెప్పేసి ఆర్టికల్ 40 చెప్తుంది. ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ 41 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ డీలింగ్. సో 40 కదా, 41 ఏం చెప్తుంది? రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు. సో రైట్ టు వర్క్, పని ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, చదువు ఉండాలి, విద్య. రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్, రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్. సో ఇదంతా ఎవరికి ఉండాలి అంటే రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ డిసేబిలిటీ. సో డిసేబిలిటీ అంగవైకల్యం అంటారు కదా, సో వాళ్ళకి, సో వైకల్యం ఉన్న వాళ్ళకి. అండ్ ఇల్ హెల్త్, సో హెల్త్ బాగాలేకుండా, సో దీర్ఘకాలిక వ్యాధులు అవి ఉంటాయి కదా, సో వాళ్ళకి అండ్ ఓల్డ్ ఏజ్. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, ముసలి వాళ్ళు, సో వాళ్ళకి. సో వీళ్ళందరికీ రైట్ టు వర్క్, ఎడ్యుకేషను, పబ్లిక్ అసిస్టెన్స్ కల్పించాలి. ఎవరు కల్పించాలి? రాజ్యం. ఎస్. అవైలబుల్ ఆఫ్, సో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే కూడా, అన్ఎంప్లాయిడ్ ఉంటారు కదా వాళ్ళకు కూడా, అన్ఎంప్లాయిడ్. సో ఇది వికలాంగులకి, ఇది అనారోగ్యం, అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఓల్డ్ ఏజ్, ముసలివారు. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగులు. సో వీళ్ళందరికీ రైట్ టు వర్క్, ఎడ్యుకేషను, పబ్లిక్ అసిస్టెన్స్ ఇవన్నీ కల్పించడానికి రాజ్యం కృషి చేయాలన్నమాట. ఎస్. సో అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్. సో వీళ్ళందరికీ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్. సో ఫండ్స్ని ఇవ్వాలి అంటే అందుకనే చెప్పేసి మన గవర్నమెంట్స్, సో ఇది నిరుద్యోగ భృతి అని చెప్పేసి, సో హెల్త్ కార్డ్స్ అని, వీళ్ళకి వికలాంగులకి పెన్షన్స్ అని, ముసలి వాళ్ళకి పెన్షన్స్ అని, అవన్నీ ఆర్టికల్ 41 ప్రకారమే చేస్తారు. సో వాళ్ళు అడగొచ్చు మన క్వశ్చన్ ఏరియా. సో పెన్షన్స్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 41 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఎందుకంటే వీళ్ళందరికీ ఇవన్నీ కల్పించడానికి ఒక ఫండ్ అనేది స్టేట్ గవర్నమెంట్స్, అంటే స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఇవ్వాలి కాబట్టి ఇవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో పెన్షన్స్ అనేది దీని కిందకే వస్తుంది. సో వాళ్ళ వెల్ఫేర్నెస్ కోసము వాళ్ళు ఫండ్స్ అనేది అలొకేట్ చేయాలి. ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ 42.
Article 42 of the Constitution deals with human conditions of work at workplace. Human conditions of work at workplace. సో పని చేసే దగ్గర మంచి కండిషన్స్ ఉండాలన్నమాట. సో పని చేసే ప్లేసెస్లో హ్యూమన్ కండిషన్స్ ఉండాలి. సపోజ్ విమెన్స్కి కానీ చిల్డ్రన్స్ కానీ ఉంటే, సో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కేర్ సెంటర్స్ ఉండడము, సో విమెన్స్ ఉంటే వాళ్ళకి లీవ్స్ అట్లాంటివి కల్పించం, మ్యాటర్నిటీ లీవ్స్ అట్లాంటివి. సో అంటే వర్క్ ప్లేసెస్లో వాళ్ళకి హ్యూమన్ కండిషన్స్ ఉండాలి. సో మానవతా విలువలతో కూడిన వర్క్ ప్లేసెస్ అనేది కల్పించాలి అని చెప్పేసి ఆర్టికల్ 42 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 43 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ డీలింగ్. సో ఆర్టికల్ 43 ఏం చెప్తుందంటే ప్రొవైడ్ లివింగ్ వేజెస్ టు ఆల్ వర్కర్స్. ప్రొవైడ్ లివింగ్ వేజెస్ టు ఆల్ వర్కర్స్. సో లివింగ్ వేజెస్ అంటే ఏంటి? వాళ్ళు బ్రతకడానికి కావాల్సినంత. ఎస్, అంటే దట్ ఈస్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ ఆల్ వర్కర్స్. సో ఇది అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సో ఇది అగ్రికల్చర్లో వర్క్ చేసేవాళ్ళు, ఇండస్ట్రీస్లో వర్క్ చేసేవాళ్ళు ఆర్ ఆల్ వర్కర్స్. సో అందరికీ సమాన అంటే వేతనాలు, వాళ్ళకి సరిపోయే వేతనాలు ఉండాలన్నమాట. అంటే వాళ్ళ జీవనానికి సాగించడానికి సరిపోయే వేతనాలను కల్పించగలగాలి. అంటే ఇప్పుడు మనం ఒక వర్క్ చేస్తాం. సో వర్క్ చేసినప్పుడు సపోజ్ అంటే మనకి ఎకానమీలో చూసుకుంటే ఒక పర్సన్కి, అంటే ఒక ఫ్యామిలీకి ఒక పర్సన్ ఇంత ఎర్న్ చేస్తే, సపోజ్ 100 రూపీస్ ఎర్న్ చేస్తే ఒక రోజుకి వాళ్ళకి సరిపోతుంది. అంటే రోజుకి 100 రూపాయలు అనే జీతం అనేది సరిపోతుంది అని చెప్పేసి 100 రూపీస్ వేజెస్. సో అట్లా మినిమం వేజెస్ అనేది కల్పించాలి. అంటే వాళ్ళ లైవ్లీహుడ్ని లీడ్ చేయడానికి మినిమం వేజెస్ అనమాట ఇది. సో మినిమం వేజెస్ అనేది ఉండాలి. సో అంటే వాళ్ళ ఆ వేజ్ తోటి, ఆ వచ్చే జీతంతో వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలగాలి అనేది ఇక్కడ ఇది. అంటే ఫెయిర్గా ఇవ్వాలి, జీతాలు అనేది ఫెయిర్గా ఇవ్వాలి. అంటే సపోజ్ వాళ్ళతో ఎక్కువ వర్క్ చేసుకొని తక్కువ జీతం ఇస్తే వాళ్ళకి సరిపోదు అని చెప్పేసి చెప్తున్నది. అది ఏ సెక్టార్లో అయినా. సో టేక్ స్టెప్స్ టు డెవలప్ కాటేజ్ ఇండస్ట్రీస్. ఇంకా స్టెప్స్ టు డెవలప్ కాటేజ్ ఇండస్ట్రీస్. సో కుటీర పరిశ్రమలు అంటారు కదా, సో వాటిని డెవలప్ చేయడానికి కృషి చేయాలి. సో కుటీర పరిశ్రమలు, ఇంకా కోఆపరేటివ్ సొసైటీస్, సో మహిళా సహకార సంఘాలు అంటారు కదా, సో ఇట్లాంటి సొసైటీస్ని కూడా ఏర్పాటు చేసి పని అనేది కల్పించాలి అని చెప్పేసి చెప్తాను అనమాట. సో ఆర్టికల్ 43 డీల్స్ విత్. నెక్స్ట్ 43లో 43A కూడా ఉంది. సో వాట్ 43A ఈజ్ డీలింగ్ విల్ సీ.